పెళ్ళై పారాని కూడా ఆరలేదు. అప్పుడే అనంత లోకాలకు వెళ్ళింది నవవధువు. మెదక్ జిల్లాలో నవవధువు అనుమానాస్పద స్థితిలోకి మృతి చెందడం కలకలం రేపుతోంది. నర్సాపూర్ మండలం చిన్న చింతకుంట గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. వారం రోజుల క్రితమే ఆత్మకూరు గ్రామానికి చెందిన స్వాతితో వెంకటేష్ చారికి పెళ్లి జరిగింది. అయితే ఇంతలోనే నవవధువు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. భర్త కుటుంబ సభ్యుల వేధింపుల వల్లే తమ కూతురు మరణించిందని స్వాతి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడింది మమ్మీ నన్ను తిడుతున్నట్టనన్నది అంటే సరే అమ్మా ఓకే పట్టు బిడ్డ ఓకే పట్టు రేపు పొద్దుగల్లా వస్తాం బిడ్డ మేము ఉచితలకు వస్తామమ్మా అంటే చెప్పిన సారు 3 గంటలు ఊరేసారు సార్ నా పిల్లకు ఊరేసే చంపారు సార్ వాళ్ళు లేకుంటే మరి నన్ను వాళ్ళని వచ్చి దించిపోనుండే లేకుంటే నన్ను రమ్మన్న నేను పోయి నా పిల్లని దొరకొచ్చుకుంటుంటే సారు వాళ్ళు చెప్పలేరు మేము ఫోన్ చేసేదాకా రావద్దన్నారు మళ్ళీ ఏదో చేద్దామనే కదా ఫోన్ చేసేదాకా రావద్దన్నారు ఈ పొద్దునమే అయింది సార్ 25వ తారీఖు ఈ పొద్దునమే నా పిల్ల పెళ్లై పారాని కూడా ఆరలేదు. అప్పుడే అనంత లోకాలకు వెళ్లింది నవవధువు. ఈ ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి. మెదక్ జిల్లాలో నవవధువు బలవన్మరణం సంచలనంగా మారింది. ఆ మెదక్ జిల్లా నర్సాపూర్ మండలము చిన్న చింతకుంటకు చెందిన స్వాతి అనే నవవధు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. గత నెల 25వ తారీఖున ఆ అమ్మాయికి వివాహం కాగా నిన్న సాయంత్రం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఎవరు లేని సమయంలో ఇంట్లో వాళ్ళంతా కూడా అత్తగారింట్లో ఉంటుంది ఆ అమ్మాయి ప్రస్తుతం. వాళ్ళంతా కూడా బయటికి వెళ్ళగా ఇంటికి వచ్చేసరికి ఆ అమ్మాయి ఇంట్లో తలుపు పెట్టుకొని ఉరేసుకుంది. అయితే బయట నుంచి ఇంటికి వచ్చిన వాళ్ళు తలుపు కొట్టగా అమ్మాయి తలుపు తెరవలేదు. దీంతో బలవంతంగా తలుపులు తెచ్చుకొని లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత చూడగా అమ్మాయి విగత జీవిగా కనిపించింది. దీంతో వాళ్ళంతా అన్ని ముందు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. పొద్దుగల్లా వస్తాం బిడ్డ మేము ఉచితలకు వస్తామమ్మా అంటే చెప్పిన సారు